వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత అందరూ కూడా తెలియాలి. అందులో భాగంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ వచ్చి మన చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏదేమైనా కూడా చెట్లు నాటడం అంటే నిజంగా మనం అదృష్టంగా భావించాలి. తల్లిని ఏ రకంగా మనం పూజిస్తామో, తల్లిని ఏ రకంగా ప్రేమిస్తామో, చెట్టును కూడా ఆ రకంగా ప్రేమిస్తే ఖచ్చితంగా అది పెద్ద మనకి అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుంది. మన దురదృష్టం ఏమంటే గడిచిన 5 ఏళ్లలో చెట్లను ఏ విధంగా కూడా వాళ్ళు రక్షించకపోగా ఉన్న చెట్లన్నింటినీ కూడా ఏదన్నా మీటింగ్లు ఉంటే ఏదన్నా అడ్డా పెట్టుకుని అన్ని చెట్లను కూడా పోటు చేస్తూ కొట్టుకుంటూ వెళ్ళారు. నిజంగా అది చాలా దురదృష్టం. ప్రకృతే వాళ్ళని ఈ మన రాష్ట్రం నుంచి కూడా తరిమేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు రాకూడదు ఎవరికి కూడా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని బాగా ప్రేమిస్తారు. అంటే వాళ్ళు ఏ రకంగా మనం ఉండాలి, ఏది చేయాలనేది బాగా తెలిసిన వ్యక్తులు ముగ్గురు కూడా వాళ్ళ అడుగుజాడలో మనం నడుస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉన్నాం. ఏదేమైనా కూడా మేము కూడా ఏదైతే ఇప్పుడు మన మల్లికార్జునప్ప గారు చెప్పారో, చెట్లు ఏదో రకంగా మనకి ఇక్కడ పెరుగుతున్నాయనేది మామిడి తోపులు కావచ్చు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చెట్లు పెంచుతున్నారు. మనకి వర్షాలు కూడా పెరిగాయి. మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే కళ్యాణూరు ప్రాంతంలో వర్షాలు కూడా పెరిగాయి. ఇంకా కూడా చెట్లు పెంచే కార్యక్రమం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తాం. కరోనా అనేది మనం 2020లో చూసాం. చాలా అది దురదృష్టకరం. అంటే ఎప్పుడు కూడా మనం చూస్తామనుకోలేదు. ఏ రోడ్డు ఆ సిటీనా, గ్రామమా, పల్లెనా లేదా అడవా అనే తేడా లేకోకుండా ఒక్క మనిషి కూడా పోరాడిన రోజులు మనం 2020లో చూసాం. అలాంటి పరిస్థితి మరి కూడా మనకి పునరావృతం కాకూడదంటే మనం చెట్లు పెంచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి కూడా ఈ మధ్యకాలంలో కరోనా 4000 పై కేసులన్నీ కూడా నమోదయ్యాయని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఉన్న చెట్లను కూడా ఎక్కడ కొట్టుకోకుండా ఇంకా దానికి అదనంగా చెట్లు నాటితే మాత్రం ఖచ్చితంగా మనకు ఆక్సిజన్ పెరుగుతుంది. మనం పోయిన కోవిడ్లో మాత్రం ఆక్సిజన్ కొని ప్రతి ఒక్కరికి సప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆక్సిజన్ ఈవెన్ కొనడానికి కూడా ఇక్కడ అవైలబిలిటీ లేకుండా అంత డిమాండ్ వచ్చిందంటే అంతమంది ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో ఖచ్చితంగా చెట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటి ముందర కానీ, లేదా మీ ఇంటి వెనక కానీ, లేదా రోడ్లో కానీ, రోడ్డు పక్కన కానీ ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ మీరు చెట్లు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఇక్కడ డిపార్ట్మెంట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అడిగినా మీకు చెట్లు వాళ్ళు సమకూరుస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.